విశాఖ వివాదాస్పద హయగ్రీవ సంస్థ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎండాడలోని హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్ సంస్థకు చెందిన భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎండాడలోని 12.51 ఎకరాల భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు పెట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట వీటిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ భూముల విలువ 250 కోట్లకు పైగానే ఉంటుంది. వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి రాయితీపై భూమి తీసుకొని ఆ ప్రాజెక్టులు చేపట్టకపోగా హయగ్రీవ సంస్థ అడుగడుగున అక్రమాలకు పాల్పడిందని ప్రభుత్వం నిర్ధారించింది. ఆ భూముల్ని వెనక్కు తీసుకొని ప్రజా అవసరాలకు వినియోగించాలని విశాఖ జిల్లా కలెక్టర్కు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం బోర్డులను ఏర్పాటు చేసింది. విశాఖ వివాదాస్పద హయగ్రీవ సంస్థ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎండాడలోని హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు చెందిన భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎండాడలోని 12.51 ఎకరాల భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు పెట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట వీటిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ భూముల విలువ 250 కోట్లకు పైగానే ఉంటుంది. వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి రాయితీపై భూమి తీసుకొని ఆ ప్రాజెక్టులు చేపట్టకపోగా హయగ్రీవ సంస్థ అడుగడుగున అక్రమాలకు పాల్పడిందని ప్రభుత్వం నిర్ధారించింది. ఆ భూముల్ని వెనక్కు తీసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని విశాఖ జిల్లా కలెక్టర్కు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం బోర్డులను ఏర్పాటు చేసింది. విశాఖ వివాదాస్పద హయగ్రీవ సంస్థ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎండాడలోని హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్ సంస్థకు చెందిన భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎండాడలోని 12.51 ఎకరాల భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు పెట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట వీటిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ భూముల విలువ 250 కోట్లకు పైగానే ఉంటుంది. వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి రాయితీపై భూమి తీసుకొని ఆ ప్రాజెక్టులు చేపట్టకపోగా హయగ్రీవ సంస్థ అడుగడుగున అక్రమాలకు పాల్పడిందని ప్రభుత్వం నిర్ధారించింది. ఆ భూములను వెనక్కు తీసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని విశాఖ జిల్లా కలెక్టర్కు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం బోర్డులను ఏర్పాటు చేసింది.
విశాఖ వివాదాస్పద హైగ్రీవ సంస్థ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎండాడలోని హైగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్ సంస్థకు చెందిన భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎండాడలోని 12.51 ఎకరాల భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు పెట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట వీటిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ భూముల విలువ 250 కోట్లకు పైగానే ఉంటుంది. వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి రాయితీపై భూమి తీసుకుని ఆ ప్రాజెక్టులు చేపట్టకపోగా హైగ్రీవ సంస్థ అడుగడుగున అక్రమాలకు పాల్పడిందని ప్రభుత్వం నిర్ధారించింది. ఆ భూముల్ని వెనక్కు తీసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని విశాఖ జిల్లా కలెక్టర్కు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం బోర్డులను ఏర్పాటు చేసింది. విశాఖ వివాదాస్పద హైగ్రీవ భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, మురళి, ఏదైతే విశాఖపట్నంలో సంచలనం రేపినటువంటి వివాదాస్పద భూములు ఎండాడిలో ఉన్నటువంటి హయగ్రీవ సంస్థకి ఇచ్చినటువంటి 12 ఎకరాల 51 సెంట్ల భూములకు సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు ఆ ప్రభుత్వం అయితే ఆ భూములన్నీ కూడా అక్రమంగా దారాదత్తం చేశారని, అదేవిధంగా స్థలాల్లో భూ కుంభకోణం జరిగిందని చెప్పి నిర్ధారణకు రావడం జరిగింది. ఈ ప్రకారం జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేస్తే భూముల్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ 12.51 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి హద్దులు నిర్ధారించి రెవెన్యూ అధికారులు అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత కొంతకాలంగా ఉన్నటువంటి వివాదానికి కూడా తెరపడినట్టుగా అవుతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీనికి సంబంధించి పలు భూ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి పార్లమెంటు సభ్యుడైనటువంటి ఎంవి సత్యనారాయణ ఆధ్వర్యంలో భూములు అక్రమంగా లాక్కున్నారని, అదేవిధంగా భూ రికార్డులు తారుమారు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని చెప్పి విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వాటి మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా విచారణ కూడా జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఆ భూ కుంభకోణం అనేది వాస్తవం అని తేల్చడంతో పాటు ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు ఆ రెవెన్యూ అధికారులు అయితే స్థానికంగా వచ్చి ఇక్కడ హద్దులు కూడా నిర్ధారించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో వాటిలో అయితే పాటిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ భూములకు సంబంధించి ఇప్పటికే 90% వరకు కూడా భూములను అయితే విక్రయాలు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ నిర్మాణించినటువంటి ఆ విల్లాలు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి తెలియని పరిస్థితుల్లో అక్కడ ఆ భూములు కొనుక్కున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు. ఏదైతే 12 ఎకరాల్లో కూడా పూర్తిగా ఉచితంగా కూడా అనాథ శరణాలయం నిర్మించాలి, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ వృద్ధులకైతే కాటేజీలు నిర్మించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని 2008లో ఏదైతే హయగ్రీవ సంస్థ ఉందో ఆ సంస్థ 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే అర్జీ పెట్టుకోవడం జరిగింది. దాని ప్రకారం కూడా అప్పుడు ఎకరా 40 లక్షల చొప్పున అయితే 12 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది పూర్తిగా దారి తప్పి పూర్తి కుంభకోణంగా మారిపోయింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములను పూర్తిగా భూ కుంభకోణాలకు వాడుకొని అక్రమంగా డాక్యుమెంట్లు తయారు చేసి వాటిని పూర్తి రియల్ ఎస్టేట్ గా మార్చుకున్నారు. 90% భూములు అయితే ఇక్కడ అమ్మకాలు జరిగాయని చెప్పి విమర్శలు ఉన్నాయి. విమర్శలతో పాటు పోలీస్ కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఈడీ ఇప్పటికే 44 కోట్లని జప్తు కూడా చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి 12 ఎకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వం
స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఇక విశాఖపట్నంలో ఇలాంటి భూ కుంభకోణాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా వెలుగు తీసే పనిలో అయితే ప్రభుత్వం పడిందనే చెప్పుకోవచ్చు మురళి. ఎస్, బాధితులు ఎవరైనా అక్కడికి వచ్చారా ఆ ల్యాండ్ దగ్గరికి? ఇప్పటికే అందరూ కూడా ఏకమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మీ విధంగా మోసపోయామని కూడా లబోదిబోమంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఏంటి? అంటే ఇప్పటివరకు ఏదైతే 90% మంది ఇళ్లాలు కూడా ఏర్పాటు చేసి నిర్మాణాలు కూడా చేసుకోవడం అంటే ప్రైవేట్ వ్యక్తులకి అమ్మడం కూడా జరిగిందో, అమ్మినటువంటి వ్యక్తులు అయితే ఇంతవరకు రాలేదు. కానీ ప్రస్తుతానికి ఏదైతే ఈ హయగ్రీవా సంస్థ సంబంధించి ఉన్నటువంటి మేనేజింగ్ పార్ట్నర్ కానీ అదేవిధంగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుంటామో మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ కూడా వీళ్ళు కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా హయగ్రీవ సంస్థ దీన్ని బాధ్యత తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో హయగ్రీవ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ముందుకి న్యాయ పోరాటం చేస్తుందా లేదంటే ప్రభుత్వానికి వదిలేస్తుందా అనే మీమాంస అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి హయగ్రీవ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రమే దీనికి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ రోజు అధికారులు అయితే ఇక్కడికి వచ్చి ఈ హద్దులు నిర్ణయించి వాటికి సంబంధించి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి రేపు ఎల్లుండి బాధితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఎంతమంది అసలు ఇక్కడ కొనుక్కున్నారో వాళ్ళంతా ఎక్కడున్నారు, నిజంగా ఆ లబ్ధిదారులే కొనుక్కున్నారో లేదంటే బినామీ పేర్లతో ఇట్లా అమ్మకాలు జరిగాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు.